హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RJF ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్లో మనం స్పేస్లో జరిగిన అండ్ జరగబోతున్న అద్భుతాల గురించి, 194 మంది సోల్జర్స్ని కాపాడి ఒక హీరోగా మారిన పౌరం గురించి అండ్ కరోనా వల్ల మనకి జరిగిన మేలు గురించి తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దిస్ ఈస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. డిసెంబర్ 2019 వుహాన్, చైనాలో స్టార్ట్ అయిన కరోనా వైరస్ అన్ని దేశాలు వ్యాపించి వరల్డ్ ఎకానమీని కొలగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో దీనివల్ల అందరూ నష్టపోయారు అని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. కరోనా వైరస్ మనకి ఎంత హాని చేసిందో అంతకన్నా మేలు కూడా చేసింది. ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకోవద్దు, నేను నిజమే చెప్తున్నా. మనకు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వల్ల కాని పని ఈ వైరస్ మనకు చేసి పెట్టింది. అదేంటంటే జనాలందరూ క్వారంటైన్లో ఉండటం వలన మన ఓజోన్ లేయర్ మళ్ళీ బిల్ట్ అయింది. దాదాపు ఆర్క్టిక్ మీద 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేస్తూ పొల్యూషన్ వల్ల డిప్లీట్ అయిన ఓజోన్ లేయర్ మళ్ళీ ఫామ్ అయింది. దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రకృతికి తనకు తాను ఎలా హీల్ చేసుకోవాలో తెలుసు. సో ఇప్పటి నుంచైనా మనం నేచర్ గురించి ఆలోచిస్తే బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మానవుడు మనుగడ స్టార్ట్ అయిన దగ్గర నుండి కొత్త ప్రాంతాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి దాకా చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశాడు. ఈ అన్వేషణలో భాగంగా కొన్ని వేల మంది మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు అండ్ 12 మంది మూన్ సర్ఫేస్ మీద నడిచారు. మనలో చాలామందికి అపోలో మిషన్ ద్వారా మూన్ మీదకి వెళ్ళింది ముగ్గురే అని అనుకుంటాం. వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్. కానీ మూన్ సర్ఫేస్ మీద 12 మంది నడిచారు. ఈ విషయం మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉండదు, ఖచ్చితంగా గూగుల్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన ఓషన్స్లో ఉండే డీపెస్ట్ పాయింట్ని చేరుకుంది కేవలం ముగ్గురే. సో మన ఎర్త్ లోపల విషయాల కన్నా బయట ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 3. నా సబ్స్క్రైబర్ PSYT అడిగిన క్వశ్చన్, బ్రో కరోనా ఎప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది, ఇయర్ అండ్ మంత్స్ చెప్పు బ్రో. నేను చెప్పే ఆన్సర్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇది నిజం. పాండమిక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో అలానే ఎండ్ అయిపోతాయి. అండ్ మనం తీసుకునే వ్యాక్సినేషన్ కూడా పూర్తిగా పాండమిక్ని ఆపలేవు. దానికి బెస్ట్ సొల్యూషన్ క్వారంటైనే. కానీ ఒక్కసారి మనం హిస్టరీని చూస్తే 1346 నుండి 1353 వరకు బ్లాక్ డెత్ అనే పాండమిక్, బ్యూబోనిక్ ప్లేగ్ అనే డిసీజ్ వల్ల వచ్చి యూరోప్లో 30-60% ఆఫ్ పాపులేషన్ ఆ 7 ఇయర్స్లో చనిపోయారు. దాదాపు హిస్టరీలో 250కి పైగా పాండమిక్స్ వచ్చాయి. ఇప్పుడున్న వ్యాక్సిన్స్ అప్పుడు లేవు, కానీ పాండమిక్ ఆగిపోయింది. ఎలా? దీనికి ఆన్సర్ క్వారంటైన్. అవాయిడింగ్ ద సిచ్యువేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ పాండమిక్. సో ఇప్పుడున్న COVID-19 కూడా ఇంకో హార్డ్లీ 1 to 2 ఇయర్స్ ఉండి వైపౌట్ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా వాటికన్ సిటీ, ఫిజీ, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఎక్సెట్రా. సో ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రస్తుతం ఎర్త్ మీద ఉండే లార్జెస్ట్ ల్యాండ్ మ్యామల్ ఏది అంటే అది ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్. దీని బరువు దాదాపు 2500 నుండి 3000 కేజీలు ఉంటుంది. అది భూమి మీద అడుగు వేస్తే 20,000 న్యూటన్ ఫోర్స్ అడుగు పెట్టిన ఏరియాపై అప్లై అవుతుంది. కానీ ఒక 50 కేజీలున్న హీల్స్ వేసుకున్న అమ్మాయి అడుగు వేస్తే ఆ ఎలిఫెంట్ కన్నా ఎక్కువ ఫోర్స్ భూమి మీద పడుతుందంట. దీనికి రీజన్ ఏంటంటే ఏనుగు పాదం సైజ్ పెద్దది, అంటే సర్ఫేస్ ఏరియా కూడా పెద్దది. కానీ అమ్మాయి వేసుకున్న హీల్ సైజ్ చిన్నది, అంటే సర్ఫేస్ ఏరియా కూడా చిన్నది. సో సర్ఫేస్ ఏరియా తగ్గే కొద్దీ పడే ప్రెషర్ పెరిగిపోతుంది. హీల్స్కి షార్ప్ పాయింటేజ్ ఉండడం వలన ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే ఏనుగుని చూసినా భయపడక్కర్లేదు, కానీ అమ్మాయి వేసుకున్న హీల్ని చూస్తే ఖచ్చితంగా భయపడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5. అంతరిక్షం అంటేనే వింతలు, విశేషాలు. సో ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ స్పేస్లో ఒక వింత జరగబోతుంది. అదేంటంటే 2022లో 2 స్టార్స్ కొలైడ్ అయ్యి ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల బ్రైట్ రెడ్ లైట్ ఏర్పడి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇది మన భూమి నుండి కూడా చూడొచ్చు. హ్యూమన్ హిస్టరీలో ఇదే అతిపెద్ద స్పేస్ ఈవెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇదొక ట్రూ స్టోరీ. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 500 మంది అమెరికన్ సోల్జర్స్ ఆర్గోన్ అనే ఫారెస్ట్లో జర్మన్స్ చేతికి చిక్కారు. అమెరికన్ సోల్జర్స్ దగ్గర ఫైట్ చేయడానికి బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి. వాళ్ళని హెల్ప్ చేయడానికి వాళ్ళున్న లొకేషన్ మిగతా అమెరికన్స్కి తెలీదు, ఎందుకంటే రేడియో లేదా టెలిఫోనిక్ కమ్యూనికేషన్ అప్పుడు లేదు. సో వాళ్ళు పీజియన్స్ని మెసేజ్ చేరవేయడానికి యూజ్ చేసేవారు. సో ఒకదాని తర్వాత మరొకటి అలా మెసేజెస్ని పావురాలతో బయటికి ఎగరేశారు. కానీ జర్మన్ ట్రూప్స్ వాటి అన్నిటినీ చంపేశారు. ఇంకా అమెరికన్ ట్రూప్స్ దగ్గర ఉన్నది ఒకే ఒక్క పావురం, పేరు చర్ ఏమి. ఆ పావురాన్ని కూడా ఎగరేశారు. ముందులాగానే జర్మన్ ట్రూప్స్ ఆ పావురాన్ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ ఫైరింగ్లో ఆ పావురానికి చెస్ట్ అండ్ కంటి మీద గాయమైంది, ఒక కాల్ కూడా విరిగిపోయింది. అయినా కూడా 25 నిమిషాల పాటు ఎగిరి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమెరికన్స్కి సమాచారాన్ని అందజేసింది. సో ఇలా 194 సోల్జర్స్ని ఆ యుద్ధంలో కాపాడింది. కొన్ని రోజుల తర్వాత గాయాల వల్ల ఆ పావురం చనిపోయింది. ఈ పావురం చూపించిన సాహసానికి గోల్డ్ మెడల్ని కూడా అందజేశారు. ఆ తర్వాత ఆ బాడీని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఒక మ్యూజియంలో భద్రపరిచారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకేమైనా మిస్టరీస్ లేదా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే #RJF అని టైప్ చేసి మీ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ కొత్త టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోపై కామెంట్స్ని కింద తెలియజేయండి అండ్ మా ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.